Hello everybody, welcome to our channel Nivas Info. Today topic is 8th class Maths, chapter 10, Direct and Inverse Proportions సంబంధించి exercise 1 లో క్వశ్చన్ నెంబర్ 8, 9, 10, 11 అనేవి ఈ వీడియోలో చూద్దాం. సో వీటికంటే ప్రీవియస్ అండ్ నెక్స్ట్ ప్రాబ్లమ్ సంబంధించి వీడియో లింక్స్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఒకసారి డిస్క్రిప్షన్స్ ఓపెన్ చేయడం వల్ల సమ్ రిలేటెడ్ లింక్స్ కూడా ఉంటాయి, వాటిని క్లిక్ చేయడం వల్ల మీరు ఆ వీడియోస్ కూడా చూడొచ్చు. నౌ టాపిక్లోకి వెళ్తే question number 8. If the weight of 12 sheets of thick paper is 40 grams, how many sheets of the same paper would weight 16 and 2 by 3 kilograms? 16 and 2 by 3 kilograms. So మనకి ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్ గా ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఫ్రాక్షన్ గా చేంజ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇది గ్రామ్స్ ఉంది, కిలోగ్రామ్స్ ఉంది. ఇక్కడ ఏమంటున్నాడు అంటే 12 షీట్స్ సమ్ పేపర్ థిక్ పేపర్స్ ఉన్నాయి, అవి అట్లాంటివి ఒక 12 షీట్స్ వెయిట్ చేస్తే మనకి 40 గ్రామ్స్ అవుతుంది. మనకి ఎంత కావాలి? 16 and 2 by 3 కిలోగ్రామ్స్ కావాలి, అంటే 16 kgs పైన కావాలి. సో అప్పుడు మనకి ఈ పేపర్ షీట్స్ అనేవి ఎన్ని తీసుకుంటే అంత వెయిట్ వస్తుంది అనేది మనకి క్వశ్చన్. సో మనకి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఇచ్చిన ఏంటి అంటే వెయిట్ ఆఫ్ 12 షీట్స్. ఇక్కడ దీన్ని నేను ఏమనుకుంటున్నాను, x1 అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ x అండ్ y అనుకుంటున్నాం కదా, x ఏంటి y ఏంటి? x అజ్యూమింగ్ x ఇజ్ ఈక్వల్ టు పేపర్ షీట్స్. ఇక్కడ x అజ్యూమింగ్ నేనేంటి పేపర్ షీట్స్. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ మనకి పేపర్ షీట్స్ మనకి x1 అండ్ x2 కావాలి. x1 అండ్ x2 ఎందుకంటే ఇక్కడ 12 షీట్స్ 40 గ్రామ్స్ ఉన్నాయి. అదేవిధంగా మనకు కావాల్సింది ఏంటంటే 16 and 2 by 3 కిలోగ్రామ్స్ కావాలి. దానికి ఎన్ని పేపర్ షీట్స్ కావాలంటే దాన్ని మనం x2 అనుకుంటాం. కాబట్టి ఇది x1 అనుకుంటున్నాను. x1 వచ్చేసి పేపర్ షీట్ 1, ఇవి ఎన్ని ఉన్నాయి? 12 షీట్స్ ఉన్నాయి. దీని వాల్యూ ఎంత? 12. అదేవిధంగా x2 దిస్ ఈజ్ ఆల్సో పేపర్ షీట్స్, దీన్ని మనము ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇవి మనకు ఎన్ని కావాలి? ఇది ఇక్కడ మనకి క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ y1, y ఫర్ వెయిట్. ఓకే, y ఫర్ వెయిట్. ఇక్కడ వెయిట్ అనేది గ్రామ్స్లో ఇవ్వడం జరిగింది. y1 వెయిట్ 1. ఓకే, వెయిట్ ఫస్ట్ వన్ మనకి ఎంత? ఇది 40 గ్రామ్స్ ఉంది. ఓకే, సెకండ్ y2 వెయిట్ 2 ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ 16 and 2 by 3 కిలోగ్రామ్స్. ఓకే, ఈ కిలోగ్రామ్స్ మనం ఏం చేయాలంటే గ్రామ్స్లోకి కన్వర్ట్ చేయాలి. ఎందుకంటే మనకి ఇక్కడ గ్రామ్స్ ఉంది కాబట్టి ఇది గ్రామ్స్లో ఉన్నప్పుడు ఇది కూడా గ్రామ్స్లోనే ఉండాలి, లేదా దీన్ని కిలోగ్రామ్స్లోకి కన్వర్ట్ చేయాలి. ఇక్కడ వీటిని కిలోగ్రామ్స్లోకి కన్వర్ట్ చేయడం ఇస్ ద బెటర్. సో ఇట్లాంటప్పుడు దీన్ని కిలోగ్రామ్స్లోకి కన్వర్ట్ చేయాలంటే 3 into 16 48 plus 2 50 by 3 ఈజ్ ఈక్వల్ టు 50 by 3. 50 by 3 అనేది కూడా కేజీనే. మనకు కావాల్సింది ఇప్పుడు ఏంటి? గ్రామ్స్. మరి ఒక కేజీకి ఎన్ని గ్రామ్స్? 1000. కాబట్టి ఇంటూ 1000 ఈజ్ ఈక్వల్ టు 50,000 by 3. సో ఇంత వెయిట్ కావాలి మనకి, 50,000 by 3 గ్రామ్స్ కావాలి. సో దానికి ఎన్ని పేపర్ షీట్స్ కావాలి? ఇక్కడ x1, x2, y1, y2 క్లారిటీ వచ్చింది కాబట్టి x1 by x2 y1 ఈజ్ ఈక్వల్ టు x2 by y2. సో వాల్యూస్ తీసుకుందాం. ఇక్కడ x1 మనకి 12, x1 ఈజ్ 12. నెక్స్ట్ y1 ఈజ్ 40 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ x2 వాల్యూ అనేది లేదు, మనము ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ x2. నెక్స్ట్ y2 వాల్యూ వచ్చేసి 50,000 by 3. సో మనం ఇక్కడ రాసుకుంటాం 50,000 by 3. సో మీరు ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ అనేది మీరు అవ్వద్దు. ఓకే, ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఒక కన్ఫ్యూజన్ అనేది రావద్దు. ఈ 50,000 by 3 అనేది ఏంటి? డినామినేటర్. సో ఈ డినామినేటర్ని మనం లెఫ్ట్ సైడ్కి తీసుకొస్తున్నాం. ఓకే, ఏం చేస్తున్నాము? లెఫ్ట్ సైడ్కి తీసుకొస్తున్నాము. అప్పుడు అదేమవుతుందంటే ఓన్లీ డినామినేటర్ని తీసుకొస్తున్నాం కాబట్టి ఇక్కడ డినామినేటర్లో ఫ్రాక్షన్ ఉంది. సో కాబట్టి 50,000 3/1 రాసుకోవాల్సిన అవసరం 50,000 by 3 డైరెక్ట్ రాసుకోండి. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఓకే రైట్, నేను ఇక్కడ ఏం చేస్తున్నాను? x2 ఈజ్ ఈక్వల్ టు ఓకే x2
ఈజ్ ఈక్వల్ టు ఈ 50,000/3ని ఇక్కడ లెఫ్ట్ అంటే ఇక్కడ తీసుకొస్తున్నాను. 50,000/3. సో మీకు x2 ముందు రాసుకుంటే కన్ఫ్యూజన్ ఉండొచ్చు, మీరు ముందు రాసుకోకండి. జస్ట్ మీరు దీన్ని ఇక్కడ లెఫ్ట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేయండి, 50,000/3. ఇప్పుడు ఇది ఆల్రెడీ యాక్చువల్లీ లెఫ్ట్ సైడ్లోనే ఉంది. ఇది ఎక్కడ ఉంది మనకి? ఆల్రెడీ లెఫ్ట్ సైడ్లోనే ఉంది. మీకు కన్ఫ్యూజన్ ఉంది అనుకుంటే నేను మీకు ఇంకొక విధంగా చూపిస్తాను. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, లెఫ్ట్ సైడ్లో 12/40 ఉంది. యాజ్ ఈజ్గా 12/40 రాసుకోండి. ఇప్పుడు ఈ 50,000/3ని లెఫ్ట్ సైడ్కి తీసుకురండి. ఇది డినామినేటర్ కాబట్టి ఇదేమవుతుంది, న్యూమరేటర్ అవుతుంది. ఇది ఫ్రాక్షన్ కాబట్టి మీకు ఆల్రెడీ డినామినేటర్ ఉంది కాబట్టి మనం డినామినేటర్ రాసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ ఇక్కడ ఏది ఉంది 3 ఉంటే 3 తీసుకోవాలి. ఇంటూ 50,000/3. రైట్, ఇప్పుడు రైట్ సైడ్లో ఏముంది, ఈజ్ ఈక్వల్ టు x2. నేను ఇంతకుముందు ఏం చేశానంటే ఈ x2ని లెఫ్ట్ అంటే ఇక్కడ తిప్పి రాసుకోవడానికి ట్రై చేస్తాను. మీకు కన్ఫ్యూజన్ ఉంది అనుకుంటే ఇలాగే రాసుకోండి. ఇప్పుడు ఇంకొక స్టెప్లో తిప్పి రాసుకోండి. x2 ఈజ్ ఈక్వల్ టు 12/40 ఇంటూ 50,000/3 ఈ విధంగా రాసుకోండి. ఇప్పుడు మీరు క్యాన్సలేషన్ అంటే డివిజన్ చేయండి. ఇక్కడ ఒక 0 ఉంది, ఇక్కడ 0 క్యాన్సల్, ఈ 0 క్యాన్సల్. ఇక్కడ 3 ఉంది, 3 1 జా. ఇక్కడ 12 ఉంది, 3 4 జా. రైట్, ఇక్కడ 4, ఇక్కడ 4, ఈ 4 క్యాన్సల్. మనకి మిగిలింది ఎంత, 5,000. x2 ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత అంటే మనకి ఎన్ని పేపర్ షీట్స్ కావాలి, 5,000 పేపర్ షీట్స్ కావాలి. సో ఆన్సర్ ఈజ్ నెంబర్ ఆఫ్ పేపర్ షీట్స్, సారీ నెంబర్ ఆఫ్ పేపర్, ఇంత వెయిట్ రావాలంటే నెంబర్ ఆఫ్ పేపర్. సో అంతే కరెక్ట్. నెంబర్ ఆఫ్ పేపర్ షీట్స్ ఈజ్ 5,000. సో ఎంత వెయిట్ అవ్వడానికి, 16 and 2/3 kgs వెయిట్ అవ్వడానికి 5,000 పేపర్ షీట్స్ అనేది మనకి కావాలి. దిస్ ఈస్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 9. A train moves at a constant speed of 75 km/h. Problem 1. How far will it travel in 20 minutes? Problem 2. Find the time required to cover a distance of 250 kilometers. సో ఒక ట్రైన్ అనేది కాన్స్టెంట్ స్పీడ్తో వెళ్తుంది 1 అవర్కి 75 కిలోమీటర్స్. ఇక్కడ 1 అవర్ అనేది km/h అంటే 1 అవర్కి 75 కిలోమీటర్స్. అయితే దీన్ని బేస్ చేసుకొని మనకి ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే 20 మినిట్స్లో ఎంతో ట్రావెల్ చేస్తుంది, అంటే ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది. ఇక్కడ మినిట్స్, ఇక్కడ అవర్స్. నెక్స్ట్, ఫైండ్ ద టైమ్ రిక్వైర్డ్ టు కవర్ ఎ డిస్టెన్స్ 250 కిలోమీటర్స్. 250 కిలోమీటర్స్ వెళ్ళడానికి ఇక్కడ ఎన్ని అవర్స్ లేదా ఎన్ని మినిట్స్ పడుతుంది. సో మనకి ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ట్రైన్ స్పీడ్, ఓకే, స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఈజ్ 75 km/h. రైట్, మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, ఫైండ్ అవుట్స్ ఫస్ట్ వన్ డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ 20 minutes. 20 minutesలో అది ఎంత దూరం వెళ్తుంది, డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ 20 minutes. సెకండ్ వన్, టైమ్ రిక్వైర్డ్ టు కవర్ 250 kilometers. సో ఎంత టైం కావాలి, టైమ్ రిక్వైర్డ్ టు కవర్ 250 kilometers. రైట్, సో నౌ మనకి ఇక్కడ km/h. కిలోమీటర్స్ అనేది డిస్టెన్స్, హెచ్ అనేది టైం. ఓకే, ఇక్కడ టైమ్ నేను ఎక్స్ అనుకుంటున్నాను, ఈ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని వై అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ x1, ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ x1 ఈజ్ ఈక్వల్ టు ఇదేంటి, టైం 1 ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ ఎంత 1 అవర్. సో దీన్ని మినిట్స్లోకి చేంజ్ చేయండి, 60 minutes. రైట్, నెక్స్ట్ మనకి ఇక్కడ y1 ఏమవుతుంది, y1 ఏంటి, ఇక్కడ 75 kilometers అవుతుంది. ఇదేంటి, డిస్టెన్స్ 1 ఈజ్ ఈక్వల్ టు 75 kilometers.
రైట్. నెక్స్ట్ మరి మనకి x2 ఏంటి, x2 ఏంటి, ఇక్కడ x2 ఏంటికి సంబంధించేసి మనకి 20 మినిట్స్లో ఎంత దూరం వెళ్తుందని. 20 మినిట్స్ అనేది ఏంటి, టైమ్, కాబట్టి టైమ్ 2 ఈజ్ ఈక్వల్ టు 20 మినిట్స్. మరి ఇక్కడ y2 ఏమవుతుంది, డిస్టెన్స్ 2 అవుతుంది. ఏమవుతుంది, డిస్టెన్స్ 2 ఎంత అనేది లేదు, మనము దీన్ని ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ అదేవిధంగా x3 ఆల్సో టైమ్ 3. ఇక్కడ టైమ్ 3 ఏంటి అంటే మనకి ఇక్కడ 250 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఇవ్వడం జరిగింది, అది ఎంత టైం లోపల ట్రావెల్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ మినిట్స్ అవర్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ y3, ఇక్కడ డిస్టెన్స్ 3 ఈజ్ ఈక్వల్ టు మనకి 250 కిలోమీటర్స్ ఇవ్వడం జరిగింది. సో మనకి ఇక్కడ x1, x2, x3 అదేవిధంగా y1, y2, y3 మనకి ఇప్పుడు తెలిసింది. సో ఫార్ములా తీసుకుందాం. x1 బై y1 ఈజ్ ఈక్వల్ టు x2 బై y2. సో ఇప్పుడు x1 వాల్యూ ఎంత మనకి ఇక్కడ 60 మినిట్స్. ఓకే రైట్, 60. y1 వాల్యూ చూసినట్టయితే 75 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ x2 వాల్యూ ఉందా మనకి 20 మినిట్స్ ఉంది, బై y2 వాల్యూ ఉందా లేదు, కాబట్టి డైరెక్ట్ y2 రాసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు మనకు y2 వాల్యూ కావాలి. సో y2ని లెఫ్ట్కి తీసుకురండి. y2 ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఇది మనకి ఆల్రెడీ రైట్ సైడ్లోనే ఉంటుంది, y2 అనేది లెఫ్ట్ సైడ్ ఇక్కడ వచ్చింది కాబట్టి ఇక్కడ 20/1 రాసుకోండి. ఇక్కడ y2 ప్లేస్లో 1 రాసుకోండి, లేదా డైరెక్ట్ ఓన్లీ 20 రాసుకున్నా వచ్చిన నష్టం ఏం లేదు, 20/1 రాసుకున్నా. నెక్స్ట్ ఇది రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ అవుతుంది. ఓకే, అప్పుడు ఏమవుతుంది, రెసిప్రోకల్ ఆర్డర్లో రాసుకోవాలి. ఇంటూ 75/60. సో ఇప్పుడు డివిజన్ చేయండి. ఈ 0 క్యాన్సల్, 2 1 జా 2 3 జా, లేదా 21 జా 23 జా. సో 3 1 జా 3 2 జా అండ్ 5 జా అంటే 25. ఇదేంటి, కిలోమీటర్స్. 25 అనేది ఏంటి, కిలోమీటర్స్. అంటే ఇక్కడ మనకి 20 మినిట్స్ లోపల 25 కిలోమీటర్స్ పోతుంది. ఇది ఫస్ట్ ప్రాబ్లంకి ఆన్సర్. సో దీన్ని ఎలా రాయొచ్చు అంటే ద ట్రైన్ విల్ ట్రావెల్ ఇన్ 20 మినిట్స్ ఈజ్ ఎంత, 25 kilometers. This is the answer. Next second one, x1 by y1 is equal to x3. ఇక్కడ y3. So x1 value 60, y1 value 75 is equal to ఇక్కడ x3 value. సో x3 వాల్యూ మనం ఎంత ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. ఓకే, x3 వాల్యూ వచ్చేసేసి మనం ఫైండ్ అవుట్ చేయాలి. y3 వాల్యూ 250. సో ఇక్కడ x3, ఇక్కడ y3 వచ్చేసేసి 250. నెక్స్ట్ మనకి x3 వాల్యూ కావాలి. ఓకే, x3 వాల్యూ కావాలి, న్యూమరేటర్ వాల్యూ కావాలి. ఓకే, సో అట్లాంటప్పుడు మీరు ఈ 60/73ని ఎలాగ రాసుకొని ఈ 250ని లెఫ్ట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేయండి. 60/75 ఇంటూ ఇక్కడ 250, ఇక్కడ 1 ఏమవుతుంది, ఇక్కడ 250 అనేది ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది డినామినేటర్ కాబట్టి న్యూమరేటర్ అవుతుంది. అంటే 250/1 రాసుకోవచ్చు ఈజ్ ఈక్వల్ టు x3. రైట్, ఇప్పుడు డివిజన్ చేయండి. 75 ఇక్కడ 20, 25 3 జా 25 10 జా, 3 1 జా 3 2 జా, 20 ఇంటూ 10 ఈజ్ ఈక్వల్ టు 200. ఓకే, ఇది ఏంటి 200 మినిట్స్. ఇది మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, ఎందుకు 200 ఇది మినిట్స్ అంటే మనం ఇక్కడ 60 తీసుకున్నాం. 1 అవర్ ప్లేస్లో 1 తీసుకోకుండా 60 మినిట్స్లోకి కన్వర్ట్ చేస్తే 60 తీసుకున్నాం కాబట్టి మనకు వచ్చే ఆన్సర్ కూడా 200 మినిట్స్ వస్తుంది. ఇప్పుడు ఈ 200ని మనం ఏం చేయాలి, హవర్స్లోకి కన్వర్ట్ చేయాలి. అంటే ఇక్కడ ఎన్ని హవర్స్ పడుతుంది అనేది మనకు తెలియాలి. సో 200ని ఈ 200 మినిట్స్ అనేది కూడా కరెక్ట్ ఆన్సర్, బట్ మనము ఇక్కడ
హవర్స్లోకి కన్వర్ట్ చేయాలి. ఎందుకు హవర్స్లోకి కన్వర్ట్ చేయాలంటే మనకి ప్రాబ్లం అనేది 250 కిలోమీటర్స్, ఇక్కడ 250 కిలోమీటర్స్ వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది అంటే మామూలుగా మనం హవర్స్లో చెప్తాం. ఫస్ట్ మనకి కాన్స్టెంట్ స్పీడ్ కూడా వచ్చేసేసి హవర్స్లో ఇవ్వడం జరిగింది. సో హవర్స్లోకి చేంజ్ చేయాలంటే మరి 1 అవర్కి 60 మినిట్స్ కాబట్టి 200ని 60తో డివిజన్ చేయండి. 200/60, 0 క్యాన్సల్, రైట్, 0 క్యాన్సల్. సో ఇక్కడ మనకి 20 ఉంది, ఇక్కడ 6 ఉంది, 6. సో ఓకే, రెండు 2 చేత డివిజిబుల్ అవుతాయి కాబట్టి 2 1 అండ్ 0, 2 3 ఇంకా 10/3 దీని పాయింట్లోకి వెళ్తుంది. సో మీరు యాస్టీస్ ఇలాగ రాయండి 10/3, లేదా మీరు ఇంకా డివిజన్ చేస్తే ఏమవుతుందంటే 3.3 ఇలా వస్తుంది. ఓకే, అంటే 3 hours 33 minutes అలా వస్తుంది అనమాట. ఓకే, రైట్, దిస్ ఈజ్ ద ఆన్సర్. సో దీనికి మనము ఎలా రాయొచ్చు అంటే time required to cover a distance of 250 kilometers equal to time required to cover a distance of 250 kilometers is 10/3 hours. Question number 10. The design of a microchip has the scale 40:1. The length of the design is 18 cm. Find the actual length of the microchip. ఇక్కడ ఒక మైక్రోచిప్ డిజైన్ అనేది రేషియోలో ఇవ్వడం జరిగింది 40:1. సో దాని లెంత్ యాక్చువల్గా దాని లెంత్ ఎంత ఉంది అంటే 18 సెంటీమీటర్స్ ఉంది. ఓకే, ద డిజైన్ ఈజ్ ద లెంత్ ఆఫ్ ద డిజైన్ అంటే ఓవరాల్గా దాని డిజైన్ ఎంత ఉందంటే 18 సెంటీమీటర్స్ ఉంది. సో ఫైండ్ ద యాక్చువల్ లెంత్ ఆఫ్ ద మైక్రోచిప్స్. మైక్రోచిప్ యొక్క యాక్చువల్ లెంత్ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ క్వశ్చన్లో మనకి ఒక మైక్రోచిప్కు సంబంధించిన డిజైన్ ఏంటంటే 40:1. వాటి మధ్య రేషియో ఏంటి 40:1. అంటే ఇక్కడ 40 ఉంటే దాన్ని 1 తీసుకున్నాడు అనుకుందాం. సో మనకి లెంత్ ఆఫ్ ద డిజైన్ 8 సెంటీమీటర్స్ ఉంటే యాక్చువల్ లెంత్ ఎంత ఉంటుంది? ఓకే, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్, నేను ఇక్కడ ఎక్స్ ఏమనుకుంటున్నాను అంటే x1ని నేను ఇక్కడ ఏమనుకుంటున్నానంటే స్కేల్. ఓకే, స్కేల్ 1 ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత 40. అప్పుడు x2 ఏమవుతుంది 18 అవుతుంది. యాక్చువల్ స్కేల్ ఇక్కడ ఏమవుతుంది యాక్చువల్ స్కేల్ అప్పుడు 18 సెంటీమీటర్స్ అవుతుంది. నెక్స్ట్ y1. ఇప్పుడు అక్కడ స్కేల్ 40 ఉన్నప్పుడు యాక్చువల్ స్కేల్ అంటే అక్కడ మనకి డిజైన్లో కనిపించేది ఎంత అంటే యాక్చువల్ స్కేల్ 1 ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, అప్పుడు y2 ఏమవుతుంది, ఇక్కడ y2 ఏమవుతుంది మనం ఫైండ్ అవుట్ చేయాలి. దిస్ ఈజ్ ఆల్సో స్కేల్. సో ఇక్కడ యాక్చువల్ స్కేల్ని మనము ఫైండ్ అవుట్ చేయాలి ఎంత అనేది. సో మనకి x1 x2 క్లారిటీ ఉంది కాబట్టి x1/y1 ఈజ్ ఈక్వల్ టు x2/y2. ఇక్కడ x1 వాల్యూ 40, y1 వాల్యూ 1 ఈజ్ ఈక్వల్ టు x2 వాల్యూ 18/y2, రైట్. y2 ఈజ్ ఈక్వల్ టు 18 ఇంటూ 1/40. సో డివిజన్ చేయండి 2 9 అండ్ 2 20. సో ఇంకా మనం డివిజన్ చేయలేము కాబట్టి 9/20. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇంతే, ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇంతే సింపుల్, 9/20 సెంటీమీటర్స్. సో దీన్ని మనము ఎలా రాయొచ్చు అంటే ద యాక్చువల్ లెంత్ ఆఫ్ ద మైక్రోచిప్ ఈజ్ ద actual length of the microchip is 9/20 centimeters. Question number 11. The average age of doctors and lawyers together is 40. If the doctor's average is 35
and the lawyers average age is 50. Find the ratio of the number of doctors to the number of lawyers. అక్కడ డాక్టర్స్ అండ్ లాయర్స్ ఏ రేషియోలో ఉన్నారు, వాటి ఇద్దరికి సంబంధించి ఏజ్కి సంబంధించిన రేషియో యావరేజ్ ఏజ్ ఎంత అంటే 40. ఓన్లీ డాక్టర్స్ యావరేజ్ ఏజ్ ఏంటంటే 35, ఓన్లీ లాయర్స్ యావరేజ్ ఏజ్ ఏంటంటే 50. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఆ ఇద్దరి ఏజ్ మధ్యన రేషియో అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ యావరేజ్ మనకి ఇక్కడ ఇచ్చింది ఏంటి అంటే యావరేజ్ ఏజ్ ఆఫ్ డాక్టర్స్ అండ్ లాయర్స్ ఈజ్ ఈక్వల్ టు 40. ఓకే, మనకి ఇంకా యావరేజ్ ఏజ్ ఆఫ్ ఓన్లీ డాక్టర్స్ ఎంత 35. అదేవిధంగా యావరేజ్ ఏజ్ ఆఫ్ లాయర్స్ ఈజ్ ఈక్వల్ టు 50. ఫస్ట్ మీరు ఇక్కడ ఒకటి ఏమర్థం చేసుకోవాలి అంటే ఇక్కడ యావరేజ్ ఏజ్ అనేది ఎలా వస్తుంది, యావరేజ్ ఏజ్ ఎలా వస్తుందంటే అక్కడ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంతమంది ఉన్నారు వాళ్ళ టోటల్ ఏజ్ బై నెంబర్ ఆఫ్ లాయర్స్ ఆర్ డాక్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి యావరేజ్ డాక్టర్స్ ఏజ్ వచ్చేసి 35 ఉంది. 35 అనేది మనకి ఎలా వస్తుంది అంటే మనకి టోటల్ ఏజ్ ఆఫ్ డాక్టర్స్ బై నెంబర్ ఆఫ్ డాక్టర్స్. ఓకే, టోటల్ ఏజ్ ఆఫ్ డాక్టర్స్ అంటే ఒక్కొక్కటి ప్రతి ఒక్కరిది కూడా ఏజ్ తీసుకుని దాన్ని టోటల్ క్యాలిక్యులేషన్ చేసి నెంబర్ ఆఫ్ డాక్టర్స్తో డివిజన్ చేస్తే మనకి యావరేజ్ ఏజ్ ఆఫ్ డాక్టర్స్ వస్తుంది. అట్ ద సేమ్ టైం లాయర్స్ కూడా అంతే, రైట్. టోటల్ ఏజ్ ఆఫ్ లాయర్స్ బై నెంబర్ ఆఫ్ లాయర్స్ అలా చేస్తే మనకి యావరేజ్ అనేది వస్తుంది. మళ్ళీ మనకి కంబైన్డ్గా కూడా యావరేజ్ అనేది ఇవ్వడం జరిగింది. మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ డాక్టర్స్ అండ్ నెంబర్ ఆఫ్ లాయర్స్. ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ డాక్టర్స్ అండ్ నెంబర్ ఆఫ్ లాయర్స్. సో నేను ఇక్కడ డాక్టర్స్ని ఏ అనుకుంటున్నాను, లాయర్స్ని మనకు తెలియదు కాబట్టి బి అనుకుంటున్నాను. నెంబర్ ఆఫ్ డాక్టర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ అనుకున్నా, నెంబర్ ఆఫ్ లాయర్స్ ఈజ్ ఈక్వల్ టు బి అనుకున్నా. సో అప్పుడు టోటల్ ఏజ్, ఓకే, టోటల్ ఏజ్ ఆఫ్ డాక్టర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుంటున్నాం. అదేవిధంగా టోటల్ ఏజ్ ఆఫ్ లాయర్స్ ఈజ్ ఈక్వల్ టు వై అనుకుంటున్నాం. సో ఇక్కడ వరకు మీరు క్లియర్గా ఉండండి, రైట్. ఇక్కడ నెంబర్ ఆఫ్ డాక్టర్స్ తెలియదు కాబట్టి ఏ అనుకున్నా, నెంబర్ ఆఫ్ లాయర్స్ కూడా తెలియదు కాబట్టి బి అనుకున్నా. అదేవిధంగా వాళ్ళ టోటల్ ఏజ్ కూడా నాకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకున్నా. సో లాయర్స్కి సంబంధించిన ఏజ్ కూడా నాకు తెలియదు కాబట్టి వై అనుకున్నా. సో ఏ వాల్యూ బి వాల్యూ తెలియదు, ఎక్స్ వాల్యూ తెలియదు, వై వాల్యూ తెలియదు. సో ఇట్లాంటి టైంలో నేను ఏం చేయాలి మరి ఇక్కడ అంటే మనం ఒకసారి చెక్ చేసుకుందాం. ఇక్కడ టోటల్ ఇక్కడ యావరేజ్ ఏజ్ ఎలా వస్తుంది, ఇక్కడ డాక్టర్స్కి సంబంధించి 35 అన్నాడు. ఓకే, డాక్టర్స్కి సంబంధించి 35 ఈజ్ ద ఏజ్ అన్నాడు. మరి డాక్టర్స్కి సంబంధించి ఏజ్ అనేది 35 అయినప్పుడు ఆ 35 ఎలా వస్తుంది, టోటల్ ఏజ్ ఆఫ్ డాక్టర్స్ బై నెంబర్ ఆఫ్ డాక్టర్స్. ఇక్కడ టోటల్ ఏజ్ ఆఫ్ డాక్టర్స్ ఏమనుకున్నాను, ఎక్స్ అనుకున్నాను, నెంబర్ ఆఫ్ డాక్టర్స్ ఏ అనుకున్నాను. అంటే ఎక్స్ బై ఏ ఈజ్ ఈక్వల్ టు 35. ఎందుకంటే వాళ్ళ యావరేజ్ ఏజ్ అనేది 35 కాబట్టి 35 అనేది ఎలా వచ్చింది, నేను ఇక్కడ ఈ సెంటెన్స్ తీసేసేసి ఈ టోటల్ ఏజ్ ఆఫ్ డాక్టర్స్ ఎక్స్ తీసుకుంటున్నాను, నెంబర్ ఆఫ్ డాక్టర్స్ ఏ తీసుకుంటున్నాను. అప్పుడు దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఈ విధంగా రాసుకోవచ్చు, ఎక్స్ బై ఏ ఈజ్ ఈక్వల్ టు 35. ఓకే, ఇక్కడ ఎక్స్ అనేది టోటల్ ఏజ్ ఆఫ్ డాక్టర్స్, నెంబర్ ఆఫ్ డాక్టర్స్. ఈ టోటల్ ఏజ్ని నెంబర్ ఆఫ్ డాక్టర్స్తో డివిజన్ చేస్తే మనకి యావరేజ్ అని వస్తుంది. యావరేజ్ అనేది మనకి ఇక్కడ ఉంది 35. ఓకే, నెక్స్ట్ సేమ్ అదేవిధంగా లాయర్స్ టోటల్ ఏజ్ మనకి ఎంత అనుకున్నాము,
బై బి వాళ్ళ నెంబర్. సో టోటల్ నెంబర్ ఆఫ్ లాయర్స్ ఎంతమంది ఉందో తెలియదు కాబట్టి ఈజ్ ఈక్వల్ టు మనకి 40. ఓకే, ఎక్స్ బై ఏ ఈజ్ ఈక్వల్ టు 35, వై బై బి ఈజ్ ఈక్వల్ టు 40. సో ఇప్పుడు దీన్ని మనకి ఓన్లీ ఎక్స్ వాల్యూ కావాలి లేకపోతే ఓన్లీ వై వాల్యూ కావాలంటే ఇక్కడ ఉన్న ఏని రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేయాలి, ఇక్కడ ఉన్న బీని కూడా రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేయాలి. అలా చేస్తే మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 35a, వై ఈజ్ ఈక్వల్ టు 40b. రైట్, నెక్స్ట్ మనకి ఇక్కడ ఇంకొకటి కూడా ఇచ్చాడు, టోటల్ ఏజ్ ఆఫ్ డాక్టర్స్ అండ్ లాయర్స్ ఈజ్ ఈక్వల్ టు 40 అని. యావరేజ్ ఏజ్ ఆఫ్, ఇక్కడ మనకి స్టార్టింగ్లోనే ప్రాబ్లంలో ఇవ్వడం జరిగింది, టోటల్ యావరేజ్ ఏజ్ ఆఫ్ లాయర్స్ అండ్ డాక్టర్స్ ఈజ్ ఈక్వల్ టు 40 అని. సారీ, ఇది 50, చిన్న మిస్టేక్. ఇది ఎంత అంటే 50. నెక్స్ట్ మనకి 40 వస్తుంది. ఓకే, టోటల్ యావరేజ్ ఏజ్ ఆఫ్ డాక్టర్స్ అండ్ లాయర్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత ఇచ్చిండు, 40 ఇచ్చిండు. సో మనం ఇక్కడ డాక్టర్స్ని ఎక్స్ అనుకున్నాము, టోటల్ ఏజ్ని, అదేవిధంగా లాయర్స్కి సంబంధించిన ఏజ్ని వై అనుకున్నాం. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, నేను ఇక్కడ ఏమనుకున్నాను, టోటల్ ఏజ్ ఆఫ్ డాక్టర్స్ ఎక్స్ అనుకున్నాను, టోటల్ ఏజ్ ఆఫ్ లాయర్స్ వై అనుకున్నాను. అంటే ఇక్కడ ఎక్స్ ప్లస్ వై చేసి, ఓకే, ఎక్స్ ప్లస్ వై బై ఏ ప్లస్ బి. ఇక్కడ ఏ ప్లస్ బి ఏంటి, ఎక్స్ ప్లస్ వై. ఇక్కడ ఎక్స్ అనేది టోటల్ ఏజ్ ఆఫ్ డాక్టర్స్, వై అనేది టోటల్ ఏజ్ ఆఫ్ లాయర్స్. ఈ రెండింటిని అడిషన్ చేసి ఇక్కడ నెంబర్ ఆఫ్ డాక్టర్స్ ఎంతమంది ఉన్నారు, నెంబర్ ఆఫ్ లాయర్స్ ఎంతమంది ఉన్నారు. సో ఆ నెంబర్తో మనం డివిజన్ చేస్తే మనకేమొస్తుంది, వీళ్ళిద్దరికి కంబైన్డ్గా యావరేజ్ ఏజ్ వస్తుంది. అది మనకి ప్రాబ్లంలో ఇవ్వడం జరిగింది 40. ఈ క్వశ్చన్ అనేది మీరు 1-2 సార్లు చూడండి, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, ఇక్కడ ఎక్స్ ప్లస్ వై అనేది ఏంటి, ఏ ప్లస్ బి అనేది ఏంటి మీకు క్లియర్గా అర్థమవుతే మీకు సొల్యూషన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. రైట్, ఇప్పుడు ఎక్స్ ప్లస్ వై వాల్యూ మనము ఇక్కడ ఎక్స్ వాల్యూ మనకి 35a, ఇంతకుముందు ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకి 35a, వై వాల్యూ 50b. ఈ ప్లేస్లో ఈ ఈక్వేషన్లో ఈ వాల్యూస్ తీసుకోండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 35a ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 50b ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 50b బై ఇక్కడ ఏ ప్లస్ బి వాల్యూ అనేది యాస్టీస్గా రాసుకోండి. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 40. రైట్, ఇప్పుడు 35a ప్లస్ 50b, ఈ 40ని ఏ తోటి బి చేతి మల్టిప్లికేషన్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 35a ప్లస్ 50b ఈజ్ ఈక్వల్ టు 40 ఇంటూ ఏ 40a ప్లస్ 40 ఇంటూ బి 40b. రైట్, ఇప్పుడు ఏబి, ఇక్కడ కూడా ఏబి. సో ఏని వన్ సైడ్ చేయండి, బిని వన్ సైడ్ చేయండి. ఇక్కడ చెక్ చేసుకోండి ఒకసారి, ఇక్కడ 35a ఉంది, ఇక్కడ 40b ఉంది, కాబట్టి 35ని రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేయండి. ఇక్కడ 50b ఉంది, ఇక్కడ 40b ఉంది, కాబట్టి ఈ 50ని ఇక్కడికి ట్రాన్స్పోజ్ చేయండి. అంటే ఇక్కడ 50b, ఇక్కడ ఉన్న 40b ఇక్కడికి వచ్చేటప్పటికి -40b అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్లో 40a ఉంది, ఇక్కడ ఉన్న 35aని ఇక్కడ తీసుకొస్తే -35a అవుతుంది. ఇప్పుడు 40bలోంచి 35bని మైనస్ చేయండి, 10b ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 40a మైనస్ 35a అంటే 5a. రైట్, సో ఇక్కడ వరకు క్లియర్గా అర్థమైతే నెక్స్ట్ ఇక్కడ 10b ఈజ్ ఈక్వల్ టు 5a అని ఉంది. ఓకే, 10b ఈజ్ ఈక్వల్ టు 5a అని ఉంది. సో మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఈ బిని రైట్ సైడ్కి తీసుకెళ్ళండి, ఈ 5ని లెఫ్ట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేయండి. ఓకే, అంటే అప్పుడు మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 10 అనేది ఇలాగే ఉంటుంది, ఈ 5 అనేది ఇక్కడికి వచ్చేటప్పటికి బై 5 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్లో ఏ ఉంది, బి అనేది రైట్ సైడ్కి వచ్చేటప్పటికి బై బి అవుతుంది. సో డివిజన్ చేయండి, 5 1 జా 5 2 జా, అంటే మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 2/1 ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి, లేదా ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు 2/1. సో ఇంకా దీన్ని ఇంకా సింప్లిఫై చేయలేము కాబట్టి వీళ్ళ మధ్య నుండి రేషియో ఇదే అనమాట. సో దిస్ ఈస్ ద రేషియో 2:1. రైట్, ఏ ఈజ్ డాక్టర్స్, బి ఈజ్ లాయర్స్. సో ఆన్సర్ ఈజ్
the ratio of ages of doctors and నేను షార్ట్ కట్లో రాస్తున్నాను, కంప్లీట్గా లాయర్స్ ఈజ్ 3:1. ఓకే, 3:1 క్లియర్గా రాసుకోండి. సారీ, 2:1. సో ఇది ఆన్సర్. మీరు ఈ క్వశ్చన్ అనేది 1-2 సార్లు ఒకసారి రిపీట్ చేయండి, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కోసం వీడియో చివరిలో వచ్చి తమిళ సెలెక్షన్ చేసుకోండి, లేదా వీడియో యొక్క డిస్క్రిప్షన్ని చెక్ చేయండి. మీకు సమ్ లింక్స్ అనేది అక్కడ ఇవ్వడం జరుగుతుంది, సమ్ రిలేటెడ్ లింక్స్. లేదా మరిన్ని వీడియోస్ కోసం మీ వీడియో కింద నివాస్ ఇన్ఫో అనే ఛానల్ నేమ్ కనిపిస్తుంది, ఛానల్ నేమ్ పైన క్లిక్ చేయండి, మీకు ఛానల్ ఓపెన్ అవుతుంది. మీకు అక్కడ ఇంకా నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ అదేవిధంగా మరింత ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. అక్కడ నుంచి కూడా మీరు వీడియోస్ అనేది చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.